హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మిరియాల రసం అండి, పెప్పర్ రసం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. చాలా తక్కువ టైంలో చేసుకునే రసం రెసిపీ అన్నమాట. చలికాలం వచ్చింది కదా, డైలీ ఇలాంటి రసంలు ట్రై చేయండి. చాలా వరకు మనకి మిరియాల రసం వల్ల జలుబు జ్వరం అనేది వచ్చినప్పుడు ఇదే గొప్ప మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనుకోవచ్చు మనము. ఇది ఒక బ్లాక్ పెప్పర్ అనేది మెడిసినల్లో బ్లాక్ గోల్డ్ అని పిలుస్తారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది మనకి. ఇది ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను ఈరోజు. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ రసం డైలీ తీసుకుంటే వాళ్ళకి జీర్ణక్రియ అనేది చక్కగా జరుగుతుంది. మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. ఒక పెద్ద లెమన్ సైజులో చింతపండు తీసుకున్నాను, 2 టమాటాలు, ధనియాలండి 1 స్పూను. మెయిన్ మనకు కావాల్సింది ధనియాలు, జీరా 1 స్పూను, మిరియాలండి, పెప్పరు, దీన్నే బ్లాక్ గోల్డ్ అంటారు, గార్లిక్, వెల్లుల్లి అనమాట, కొన్ని ఎండుమిరపకాయలు 2-3, ఇక ఫ్రెష్ కొత్తిమీర, కరివేపాకు. చాలా ఈజీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ముందుగా మనము చింతపండుని ఒకసారి క్లీన్ చేసుకుందాము. క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో నానబెట్టుకోవాలి. దీంట్లోంచి రసం తీసుకుందాం. మనము 1 గ్లాస్ వాటర్ వేసి నానబెడదాం. జస్ట్ 5-10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మనం వీటికి మిరియాలు పౌడర్ చేసుకుందాము. 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ధనియా. వీటన్నిటిని మిక్సీ పట్టకుండా కచ్చాబచ్చాగా దంచుకోవాలి. అప్పుడే చాలా టేస్ట్ అనేది వస్తుంది. వీటిలోనే వెల్లుల్లి తీసుకోవాలన్నమాట, గార్లిక్. ముందే వేయలేదు నేను, ఫస్ట్ అవి కొంచెం దంచుకుందాం అనేది, చిన్నగా ఉంది నా దగ్గర దంచుకునేది, అందుకనే వీటన్నిటిని కచ్చాబచ్చాగా దంచుకున్నాను. ఇలా కచ్చాబచ్చా దంచడం వల్లనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇగో ఇలా ఉంటే సరిపోతుంది. చాలా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అండి. జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కాక మస్టర్డ్ సీడ్, ఆవాలు వేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు ఇలా తెంపుకొని వేసుకున్నా. 1/2 టీ స్పూన్ హింగువ, 2 టమాటాలు కట్ చేసుకున్నాను. ఈ టమాటాలను కొంచెం మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ముందు మనము. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు. ఇలా టమాటా పైన సాల్ట్ అనేది వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. ఈ బ్లాక్ పెప్పర్ అనేది మెడిసినల్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఇవి డైలీ తీసుకోవడం వల్ల కూడా మనకి షుగర్ కంట్రోల్లో అవుతుంది, వెయిట్ కంట్రోల్ కూడా అవుతుందండి. చాలా మనము టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాయి కదా, దీంట్లో చింతపండు రసం వేసుకుందాము. మనకి ఎంత వాటర్ కావాలో దాని క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. నేను 500 ml వేసుకున్నాను. అయిపోయింది ఆల్మోస్ట్. మనం దీంట్లో ముందుగానే వెల్లుల్లి, మిరియాలు, జీరా, ధనియాలు దంచుకున్నాం కదా, వాటిని వేసుకుందాం. జస్ట్ ఇప్పుడు దీన్ని 2-3 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుందండి, రెడీ అయిపోతుంది చారు అనేది. వీటిలో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, సీకే విటమిన్లు, ఫైబర్ అనేది చాలా పోషకాలు ఉంటాయి. అందుకని దీన్ని మెడిసినల్లో బాగా యూజ్ చేస్తారంటారు. దీంట్లోనే కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. దీన్ని 2-3 మినిట్స్ బాగా బాయిల్ చేసుకుందాము. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. చూసారా, ఇలా బాయిల్ అయిపోతే ఈ రసం అనేది తయారైనట్టు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం పసుపు కూడా వేసాము కదా, పసుపు అనేది కూడా యాంటీబయోటిక్గా పనిచేస్తుంది కదా. కోల్డ్ ఉన్నప్పుడు దీన్ని కంపల్సరీ తీసుకోవడం వల్ల కోల్డ్ అనేది శ్వాసక్రియ మంచిగా జరుగుతుంది. చూసారు కదండి, చాలా ఈజీగా అయిపోయింది. మంది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇక దీంట్లో ఇడ్లీలో కూడా తీసుకోవచ్చండి. వింటర్ సీజన్లో కంపల్సరీ తీసుకునే రసం రెసిపీ అన్నమాట. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకున్నాం కదా మనము. ఇలా బాయ్ అండి.